మార్చు, నా భార్యను మార్చు, నా త్రాగుబోతు భర్తను మార్చు, పిచ్చి కార్యాల్లో జీవిస్తున్న నా భార్యను విడిపించు, ముట్టి బ్రతుకులు బ్రతుకుతున్న భాగస్వామిని చూడయ్యా, అజ్ఞానంలో ఉన్న నా భాగస్వామిని చూడు ప్రభా, ఇంకా చీకటిలో ఉన్న నా భాగస్వామిని చూడు ప్రభా, ఇంకా త్రాగుడికి మత్తు పాతాలకి అలవాటైన నా భాగస్వామిని చూడు ప్రభా. విడిపించయ్యా, బద్ధకాల నుండి విడిపించు, బాగు చేయి. నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు ఫలించాలి, నా కుటుంబం సమాధానంతో ఉండాలి, నా కుటుంబంలో ఆనందం ఉండాలి ప్రభా. నీ వాక్యం సెలవించిన రీతిగా ఒకరు పడతా ఒకరు లేపేలాగా నా కుటుంబం ఉండాలి అయ్యా. అవా నా కుటుంబాన్ని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా. అడగండి, దేవుని అడుగుదామా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా. The glory of God is strong in this place. దయవైదివనయ్యా, పాడైన కుటుంబాలను చూడు ప్రభా, చెదిరిన కుటుంబాలను చూడు ప్రభా, విరిగిపోయిన కుటుంబాలను చూడు ప్రభా. దేవా, భర్త పిచ్చలబడి జీవితాలను జీవిస్తున్నాడేమో, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నాడేమో, ఇంకా త్రాగుడికి బానిసై ఉన్నాడేమో, కుటుంబాన్ని పోషించాలని పరిస్థితులు ఉన్నాడేమో చూడు ప్రభా. ఇంకా భార్య అజ్ఞాన స్థితిలో స్వార్థ బ్రతుకుతో సెల్ఫ్ సెంటర్డ్ ఎటువంటి బంధకాలు ఉందేమో చూడు ప్రభా. ఎవరైతే తగ్గించుకుంటూ నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబం కట్టబడాలని ఎవరెవరైతే ఇక్కడ నిలిచి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని జతపరిచేది యేసయ్యా, నీవేనయ్యా. నీవే మా మధ్య ఉండాలయ్యా. ప్రతి భార్య భర్త మధ్య నువ్వు ఉండాలి ప్రభా. ప్రతి కుటుంబం నిన్న ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామయ్యా. నీ ప్రేమ ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రభా. నీ ప్రేమ ప్రతి కుటుంబాన్ని ఏలాలి ప్రభా. నీ ప్రేమ ప్రతి ఒక్కరిని జతపరచాలయ్యా. ఇదిగో అపవాది ఏ రీతిగా కలవరపరుస్తున్నాడో, మనసులో ఏ అబద్ధాలు ఆడుతూ ఒకరిపైన ఒకరికి విషమో చేదు మనస్పర్ధాలు తీసుకొస్తున్నాడేమో. భార్యకి విరోధంగా భర్తకి విరోధంగా భార్యకి కలవరపరిచే కార్యాలు, మాటలు, క్రియలు, మనుషుల రూపంగా, తలంపుల రూపంగా ఏ రీతిగా అపవాది పోర్ట్రేట్ చేస్తూ వాడు కోటలు కడుతున్నాడేమో. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నీ బిడ్డలు ప్రార్థిస్తున్నా కానీ ఈ సమయంలో ఇక్కడ నిలబడి నా కుటుంబాన్ని బాగు చేయని అడుగుతున్న ప్రతి కుటుంబంలో దేవా నీ వెలుగుని ప్రకాశింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి చీకటిని పారదలమని వేడుకుంటాను ప్రభా. ప్రతి కుటుంబం ఐక్యతతో, సమాధానముతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో యేసుని సేవించువారుగా, యేసుని గలపరచువారుగా, యేసుని ఆరాధించువారుగా, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామన్న రీతిగా ప్రతి కుటుంబం నీ సన్నిధిలో నీ పాదాల దగ్గరికి దిగి నిన్ను మహిమపరిచినట్లుగా ప్రతి కుటుంబంలో విడుదల కార్యం, విమోచన కార్యం, సమాధాన కార్యం, వెలుగు కార్యం ఇప్పుడే యేసు నామములో జరుగునుగాక, కలుగునుగాక, అనుగ్రహించబడుగాక అని ప్రకటిస్తూ ప్రతి కుటుంబానికి కావాల్సిన జ్ఞానం, ప్రేమ, ఐక్యత, సమాధానం ఇదిగో నేను లోబడతామయ్యా. నీ వాక్యానికి లోబడతామయ్యా. నీ వాక్యం తగినట్టుగా ఒకరికి ఒకరు Lord, we honor, we surrender and we love. కట్టేయ మా కుటుంబాలు కట్టు, బాగు చేయి, మా కుటుంబాలు బాగు చేయి. నీ మహిమ కొరకు రాజా, నీ సాక్షులు ఉండడానికి రాజా, ఈ ఆలయంలో ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయి. ఒకరినొకరు బాధపరిచిన మాటలు ఎన్నో మాట్లాడి ఉండొచ్చు, ఒకరినొకరు తెలియక ఎంతో బాధ పెట్టి ఉండొచ్చు,
ఒకరిని ఒకరు ఎంతో అవమానపరచుండొచ్చు. కానీ దేవా, భార్య భర్తల మధ్య ఏ రీతిగా ఎటువంటి కలవరాలు జరిగినప్పుడు ఇప్పుడే ప్రతిదీ నీ ప్రేమతో వారిని నింపి ఒకరినొకరు క్షమించే మనస్సు వారికి అనుగ్రహించి ప్రతి ఒక్కరు ప్రేమతో let them restart their marriage, restart in love, restart fresh in intimacy. అటువంటి కార్యాలు జరిగించి ఇప్పటికే భర్త ఇక్కడ ఉన్నాడేమో, భార్య ఇక్కడ లేదేమో. భార్య ఎక్కడున్నా కూడా ప్రభా, నీ ఆత్మ చేరలేని చోటంటూ ఏది లేదు. భర్త ఎక్కడున్నా కూడా భార్య ఎక్కడ ఉందేమో ప్రార్థిస్తూ, అటువంటి వారు ఎక్కడున్నా, ఏ మూలన్నా, ఎటువంటి మనసుతో నింపబడున్నా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే వారిని మొట్టమని వేడుకుంటాను ప్రభా. ఒకసారి ముద్దయ్యా, నువ్వు మొత్తితే ఎవరన్నా పడాల్సిందేనయ్యా. ఎంత అహంకారైనా పడాల్సిందే, ఎంత గర్విష్టన్నా దిగాల్సిందే. నీ దర్శనం ఒక్కసారి అనుగ్రహించు. ఈ ఆలయంలో ప్రతి కుటుంబంలో శక్తి ఉండాలి, సమాధానం ఉండాలి. అటువంటి కార్యములు ఈ ఆలయంలో ప్రతి ఒక్కరికి నీవు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.